మనం ఆదికాండము 32వ అధ్యాయంలో యాకోబు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థనను ధ్యానించుకుందాం. ఈ ప్రార్థన కేవలం ఒక పాత కథ కాదు, మన జీవితాల్లో మనం ఎదుర్కొనే భయాలు, అనిశ్చితులు మరియు దేవుని మీద మనకున్న ఆధారపడటాన్ని గురించి నేర్పే ఒక శక్తివంతమైన పాఠం. యాకోబు ప్రార్థన చేసినప్పుడు అతను తన జీవితంలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఆదికాండము 32:6-8 తన అన్న ఏశావు 400 మందితో తనను కలవడానికి వస్తున్నాడని విన్నప్పుడు యాకోబుకు తీవ్రమైన భయం పట్టుకుంది. ఈ భయమే అతన్ని మోకరింపజేసింది. యాకోబు గతంలో ఏశావును మోసగించి ఆశీర్వాదాలను దొంగిలించాడు. ఇప్పుడు ఏశావు ప్రతీకారం తీర్చుకుంటాడేమోనని భయపడ్డాడు. మన జీవితంలో కూడా మన గత తప్పులు లేదా భవిష్యత్తు గురించి తెలియని స్థితి మనలో భయాన్ని కలిగిస్తాయి. యాకోబు మొదట తన కుటుంబాలను 2 సమూహాలుగా విభజించి బహుమతులు పంపి తన మానవ జ్ఞానంతో ఏశావు కోపాన్ని తగ్గించాలని చూశాడు. ఆదికాండము 32:7-8, 13-21 వరకు. కాని అతని హృదయంలో భయం అలాగే ఉంది. ఇక్కడే మనం ముఖ్యమైన పాఠం నేర్చుకుంటాం. యాకోబు తన ప్రణాళికలను అమలు చేసినప్పటికీ నిజమైన సమాధానం దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా మాత్రమే వస్తుందని గ్రహించాడు. భయం మనల్ని బలహీనపరిచినప్పుడు మన మొదటి స్పందన ప్రార్థన అయి ఉండాలి.